Hello and welcome everyone. This is Mohammad Inzamam from Sai Mida ESET Coaching Center, Koti, Hyderabad. In this video, we are going to be talking about one of the strategy which is going to be helping you for tackling the ESET examination 2023. So those who are preparing for ESET 2023, mechanical students guys, ఖచ్చితంగా ఈ వీడియోని total గా watch చేయండి. Because in this video, we are going to be talking about what is the weightage from the mechanical engineering part. MPC ఏ విధంగా tackle చేయాలి, engineering ఏ విధంగా tackle చేయాలి. Okay, we are going to see in this very video. So, lot of students are preparing for ESET examination from the past 2 years. చాలా మంది 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది 6 months, కొంతమంది 4 months, కొంతమంది లాస్ట్ ఒక 10 what you can call it as ఒక 15 to 20 days ముందే షార్ట్ టర్మ్ బ్యాచ్ లో కూడా జాయిన్ అయ్యారు. Now sir 10 days లో మేము ఏం చేయాలి, ఈ 10 days లో what we have to watch, what we have to prepare so that yes we can tackle the ESET examination with much confidence. కాన్ఫిడెన్స్ తో మనం ట్యాకిల్ చేయాలి ESET ఎగ్జామినేషన్ అంటే ఏం చేయాలి ఈ 10 days లో. ఈ 10 days అనేది నర్వస్ అవ్వకుండా, ఈ 10 days అనేది మనం వేస్ట్ చేసుకోకుండా, మైండ్ సెట్ యాటిట్యూడ్ అనేది మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి. బికాస్ ఈ 10 days లో మన సైకాలజీ అనేది, మన మైండ్ సెట్ అనేది కొంచెం డీవియేట్ అయింది అనుకోండి, కొంచెం డైవర్ట్ అయింది అనుకోండి, మనం ఇయర్ లాంగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు, 6 months నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 1 month నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎవరైనా సరే ఈ 10 days అనేది మనం స్పాయిల్ చేసుకుంటే డెఫినెట్లీ ESET ఎగ్జామినేషన్ లో మనం డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ us. సో ఈ 10 days అనేది మనం ఏం చేయాలి సార్? ఓకే, లెట్స్ స్టార్ట్. First of all, sir, how many marks we need to score in order to get a good engineering college? Last year 2022, 2021 నా ఇంకో వీడియో కూడా ఉంది, 10 months back లాస్ట్ ఇయర్ కూడా మనం చేస్తాం 10 days ప్రిపరేషన్ స్ట్రాటజీ. అందులో మనం ఏం చెప్పుకున్నామంటే మీరు మినిమం ఒక 100 నుంచి 120 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. ఓకే, టాప్ 10 ర్యాంకర్స్ నుంచి 1000 ఇంటిగ్రేటెడ్ ర్యాంకర్ గురించి కూడా ఆ వీడియోలో చెప్పినాం. ఓకే, ఐ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, కావాలంటే ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఓకే, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు బి టెలింగ్ దట్ సార్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి. మినిమం 100 నుంచి 120 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేస్తే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్. మళ్ళీ ఆ 100 మార్క్స్ అనేది 120 మార్క్స్ అనేది ఏ విధంగా స్కోర్ చేయాలి. ఓకే, మ్యాథ్స్ చూసుకున్నట్లయితే 50 మార్క్స్, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, ఇంజనీరింగ్ వెయిటేజ్ ఇస్ 100. సో ఎంపీసీలో మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు ఇష్టమో, ఏదైతే మనకు టాపిక్ ఈజీగా అనిపిస్తుందో, ఏదైతే మనం రివిజన్ చేయగలుగుతున్నామో, ఓకే, యూ వాచ్ దోస్ వీడియో లెక్చర్స్ ఆఫ్ saimeda.in యాప్. మీరు ఏం చేయాలంటే saimeda.in యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో మనం ఏం చేసినామంటే మ్యాథ్స్కి సంబంధించిన, ఫిజిక్స్కి సంబంధించిన, కెమిస్ట్రీకి సంబంధించిన, ఇంజనీరింగ్కి సంబంధించిన ఏవైతే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో, గన్ షాట్ బిట్స్ ఉంటాయో, అంటే క్వశ్చన్ చూస్తే ఆన్సర్ within seconds you should be able to do it, within minutes you should be able to clarify that all questions guys. అలాంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఎక్స్పర్ట్స్ ద్వారా మనం ఏం చేసామంటే టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ సెలెక్షన్ అనేది తీసుకున్నాం. క్వశ్చన్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ అది PDF ఫామ్ కావచ్చు, ఎగ్జామినేషన్ టెస్ట్ కావచ్చు, గన్ షాట్ బిట్స్ లో కావచ్చు, టాపిక్ కి వెయిటేజ్ బట్టి వాట్ ఈస్ ద గన్ షాట్ బిట్స్ గైస్ వీ హ్యావ్ కెప్ట్ దేర్. ఇంజనీరింగ్ వచ్చేసరికి 100 బిట్స్ అనేది మనం పెట్టడం జరిగింది అక్కడ. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా బేస్డ్ ఆన్ దర్ వెయిటేజెస్ వీ హ్యావ్ గివెన్ ద బిట్స్ దేర్ గైస్. సో ఆ బిట్స్, గన్ షాట్ బిట్స్ అనేది మీరు చూసుకున్నట్లయితే డైలీ, ఓకేనా, 1 day వాట్ యూ నీడ్ టు డూ టుడే, 10 days మనకు టైం ఉంది అనుకుందాం. ఒక్క రోజు మనం ఏం చేయాలంటే 10 మార్క్స్ ప్రిపరేషన్ అనేది చేయడానికి ట్రై చేయాలి. 10 మార్క్స్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ వెయిటేజ్ తెలియాలి కదా. ఎంపీసీ కలిపి ఒక 50 to 60 మార్క్స్, ఇంజనీరింగ్ కలిపి ఒక 50 to 60 మార్క్స్, అంటే మినిమం 50 100 మార్క్స్, మాక్సిమం 60 120 మార్క్స్ ప్రిపరేషన్ అనేది మనకు స్ట్రాటజీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎంపీసీకి వచ్చేసరికి శశికాంత్ వాల్మీకి సార్ వీడియో చేశారు, చాలా మంది అదర్ ఫ్యాకల్టీస్ కూడా తీశారు, ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఎంపీసీ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి. ఇంజనీరింగ్ విషయానికి వస్తే సార్ ఇంజనీరింగ్ వెయిటేజ్ ఏముంది ఒక్కసారి చూద్దాం. చూడండి, మెకానికల్ వాళ్ళకి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ESET 2023 సిలబస్ గైస్. ఇఫ్ యూ సీ వర్క్షాప్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మెషిన్ డ్రాయింగ్, ప్రొడక్షన్ డ్రాయింగ్, CAD CAM, total weightage will be around some 20 to 30 marks. 20 నుంచి 30 మార్క్స్ మధ్యలో ఉంటుంది. ఒక్కొక్కసారి 22 అడుగుతాడు, 24 అడుగుతాడు, 25 అడుగుతాడు, 30 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకే, అప్రాక్స్ మినిమం టు మాక్సిమం వీఆర్ టేకింగ్ ఇట్ హియర్. సో వాట్ యూ నీడ్ టు ఫోకస్, దిస్ ఇస్ 30 మార్క్స్ సిలబస్. టోటల్ సిలబస్ ఈజ్ థియరీ సిలబస్ ఓన్లీ. థియరీ సిలబస్ అంటే క్వశ్చన్ చూడాలి, ఆన్సర్, క్వశ్చన్ చూడాలి, ఆన్సర్, క్వశ్చన్ చూడాలి, ఆన్సర్, అంతకు తప్పిస్తే ఇంకేం లేదు. ఫార్ములా, అప్రోచ్, డెరివేషన్, సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్, లాస్ట్కి ఆన్సర్ వస్తుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్ గైస్. మెమరీ పవర్, ప్రొడక్షన్ పార్ట్, వర్క్షాప్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డ్రాయింగ్, ప్రొడక్షన్ అండ్ CAD CAM at last, all are theory based questions only. మన గన్ షాట్ బిట్స్ లో 100 మార్క్స్ గన్ షాట్ బిట్స్ హ్యావ్ బీన్ గివెన్ గైస్. Okay, you can download the app saimeda.in, watch all those video lectures guys. 100 marks video explanations undi, manaku PDFs unnai, directly meeru aa question chusi chadukochu. Ante meeru oka 3 days anedi ikkada spend cheste, 2 to 3 days spend cheste 30 marks anedi only theory, only memory power question.
దాదాపు ఆల్మోస్ట్ ఒక 300+ క్వశ్చన్స్ ఉంటాయి. 300 క్వశ్చన్ యూనిట్కి ఒక 100 ఈ కలిపి మనకు ఒక 100 క్వశ్చన్స్ అనుకుందాం. ఓకే, సో 200 నుంచి ఒక 300 క్వశ్చన్స్ అనుకుందాం. ఓకే, సో ఆ 200 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఒక 20 మార్క్స్ వస్తున్నాయంటే ఇట్స్ వెరీ ఈజీ గైస్. ఓకే, ఒక రోజు క్వశ్చన్ 100 బిట్స్ అనేది మనం క్వశ్చన్ ఆన్సర్ అవే చదవండి, మన డిఫరెంట్గా ఏం అవసరం లేదు మనకు. ఓకే, సిమిలర్లీ థర్మోడైనమిక్స్లో ఒక 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, హీట్ పవర్ ఇంజనీరింగ్లో ఒక 100 మార్క్స్ బిట్స్ ఉంటాయి, గన్ షాట్ బిట్స్. దాదాపు ఆల్మోస్ట్ 200 గన్ షాట్ బిట్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ సాయి మేధా కోటి హైదరాబాద్ యాప్ గైస్. గన్ షాట్ బిట్స్ ఉన్నాయి 200 బిట్స్. ఇందులో ఈ సెట్కి వెయిటేజ్ ఏముంది సార్? ఇక్కడ ఒక 10 మార్క్స్, 10 to 15 మార్క్స్, ఇక్కడ ఒక 10 to 15 మార్క్స్. 2022లో దాదాపు 30 క్వశ్చన్స్ హ్యాస్ బీన్ గివెన్ గైస్. ఐఎమ్ టేకింగ్ మినిమం అగైన్ 20 to 30 మార్క్స్ వెయిటేజ్. ఇక్కడ కూడా అంతే, 22లో అయితే 30 మార్క్స్ వచ్చినాయి. ఈసారి రావచ్చు రాకపోవచ్చు, బట్ స్టిల్ గైస్ యావరేజ్గా మినిమం అయితే 20 మార్క్స్ అనుకోవాలి, మాక్సిమం 30 మార్క్స్. సో యావరేజ్గా తీసుకుని 25 మార్క్స్ ఇదే. సో ఇవి కూడా మన యాప్లో saimedha.in యాప్లో saimedha.in యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఈసెట్ 2023 ఫోల్డర్లో మెకానికల్ డిఎంఈ ఫోల్డర్లో థర్మోడైనమిక్స్ హీట్ పవర్ ఇంజనీరింగ్కి వెళ్తే 100 మార్క్స్ గన్ షాట్ బిట్స్ పీడిఎఫ్ వీడియో సొల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్. ఓకే, 100 మార్క్స్ బిట్స్ 200 గన్ షాట్ బిట్స్ అనేది మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 200 బిట్స్ ప్రిపేర్ అవుతే ఒక 20 మార్క్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ మనం ప్రిపేర్ కావచ్చు. అవే వస్తాయి సార్ మళ్ళీ సేమ్ టు సేమ్ బిట్ టు బిట్ దిగుతుందా? దిగొచ్చు, దిగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ సెలెక్టెడ్ దట్ బిట్స్ గైస్ ఇన్ టేకన్ ఆర్డర్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ ఈజెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ని మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఏ స్టాండర్డ్ అయితే మనం సరిపోతుందో. ఎందుకంటే ఈజీ లెవెల్ అవసరం లేదు, హార్డెస్ట్ లెవెల్ అవసరం లేదు. ఈ 10 డేస్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి క్వశ్చన్ అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే మీరు అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. సో అవి మైండ్లో పెట్టుకొని ఐ హ్యావ్ సెలెక్టెడ్ దోస్ క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్, 100 క్వశ్చన్స్ ఫ్రమ్ హీట్ పవర్ ఇంజనీరింగ్. ఐ హావ్ గివెన్ దట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో ఇన్ ద వీడియో లెక్చర్స్ గైస్. సో ఖచ్చితంగా ఆ 100 మార్క్స్ బిట్స్ అనేది మీరు వాచ్ చేయండి టు అటెంప్ట్ ఇన్ ద ఫైనల్ ఈసెట్ ఎగ్జామినేషన్. వెయిటేజ్ ఆఫ్ హౌ మచ్? 20 to 30 మార్క్స్. ఇక్కడ ఒక 30 మార్క్స్ అయిపోయినాయి మనకు, అవునా కదా? చూడండి, ఇక్కడ ఒక 30 మార్క్స్ ఉంది, థర్మల్ పార్ట్లో ఒక 30 మార్క్స్ ఉన్నాయి, 30 60. ఓకే, రిమైనింగ్ పార్ట్ ఈస్ లెట్స్ సీ డిజైన్ పార్ట్. ఓకే, సాలిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, డిజైన్ ఆఫ్ మెషినింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్ కలిపి ఒక 10 మార్క్స్ అనుకుందాం. డిజైన్ ఆఫ్ మెషినింగ్ ఎలిమెంట్స్ ఎవ్రీ ఇయర్ సమ్ 10 to 11, 8, 9, 10, 11 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఒక 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది మనకు, 20 మార్క్స్. ఎస్ ఆర్ నో? సో రిమైనింగ్ 20 మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉంటుందో దట్ 20 మార్క్స్ విల్ బి యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ హియర్ గైస్. సపోజ్ హియర్ సమ్ 6 to 8 మార్క్స్ ఆర్ దేర్. Here suppose some 6 marks, 6 to 8 marks, 6, 7 marks only. Here also some 6 to 8 marks are there. Understanding or not? So 6, 18 guys, around 18 to you can say some 24 marks are there from this part. Okay, ఇక్కడ వరకు టోటల్ థియరీ పార్ట్ ఉంటుంది, FMHL ఫార్ములా ఉంటుంది, థియరీ ఉంటుంది. ఓకే, ప్రాబ్లమ్ చిన్న ప్రాబ్లమ్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ అగైన్ వాట్ థియరీ పార్ట్ ఇట్స్ సెల్వేస్. ఓకే, మీకు ఏదైతే ఇష్టమో, ఏదైతే మీకు ఈజీగా అర్థమవుతుందో, ఏదైతే మీరు ట్యాకల్ చేయగలుగుతారో, ఓకే, మీరు మొత్తం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న టైంకి మీరు ఏం చేయాలి? కనీసం ఒక 60 మార్క్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఒక 60 మార్క్స్, ఎంపీసీ విషయానికి వస్తే ఒక 60 మార్క్స్. ఓకేనా? మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ తీసి డిప్లొమా టెక్స్ట్ బుక్ కావచ్చు, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కావచ్చు. అసలు ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఒక దాదాపు 5 years ప్రిపేర్ అవ్వాలంటే కూడా మీద టైం లేదు. ఎందుకంటే 5 years ప్రిపరేషన్ అంటే 5,200 క్వశ్చన్స్ ఆర్ దేర్. మళ్ళీ 1000లో షిఫ్ట్ 1 ఉంటుంది, షిఫ్ట్ 2 ఉంటుంది, ఏపీ ఉంటుంది, టీఎస్ ఉంటుంది. 4000 క్వశ్చన్స్ నాట్ పాసిబుల్ గైస్, అవునా కదా? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? డైలీ ఇంజనీరింగ్లో ఒక 100 మార్క్స్, ఎంపీసీలో ఒక 100 మార్క్స్. ఎంపీసీ 100 కూడా అవసరం లేదు, ఎంపీసీలో మనం వెయిటేజ్ బట్టి మనం ప్రిపేర్ కావాలి. ఓకే, సో దాదాపు ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 బిట్స్ అనేది మీరు ఒక్క రోజులో ప్రిపేర్ అవ్వగలిగితే ఎస్ డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ 100 to 120 మార్క్స్ ఆల్సో గైస్. స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలంటే పాసిబుల్ స్ట్రాటజీ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏమనుకున్నాం? థర్మోడైనమిక్స్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్, జస్ట్ క్వశ్చన్స్ చూడాలి, ఆప్షన్ చూడాలి, క్వశ్చన్ చూడాలి, ఆప్షన్ చూడాలి, క్వశ్చన్ చూడాలి, ఆన్సర్ చూడాలి. ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వీడియో లెక్చర్స్లో మనకు ఎంత టైం పడుతుంది? గంట సేపట్లో 1.5 hours మొత్తం థర్మోడైనమిక్స్ 100 బిట్స్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరు ఏం చేయాలి? 1 hour కాదు, 3 times చూడండి వీడియో. 3 times వీడియో చూస్తే 3 hours, 3.5 hours మీకు టైం పడుతుంది. 3.5 hours టైం పడిన తర్వాత మీరు ఒకసారి రాసుకోండి. 4 hours కంప్లీటెడ్ గైస్. 4 hoursలో 10 marks ప్రిపరేషన్ అనేది మనం కంప్లీట్ చేస్తున్నాం. 4 hoursలోనే. మిగతా టైం మొత్తం ఎంపీసీ మీద ఫోకస్ చేయండి.
డైలీ 4 అవర్స్ ప్రిపేర్ అవుతే ఇంజనీరింగ్ లో ఒక 10 మార్క్స్ 10 మార్క్స్ 10 మార్క్స్ ప్రిపరేషన్ అయిపోతుంది. 10 days ప్రిపరేషన్ గైస్, 10 days ప్రిపరేషన్ ఈజీలీ యూ కెన్ బీట్ ద స్కోర్ ఆఫ్ దిస్ 60 మార్క్స్. 10 days ప్రిపేర్ అవుతే 60 మార్క్స్ రాదా? 1 day లో 10 మార్క్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం అంటే 10 days లో 60 మార్క్స్ చేయలేమా? చేయగలచ్చు. ట్రై అయితే చేయొచ్చు, ట్రై చేయొచ్చు డెఫినెట్లీ గైస్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఆ బిట్స్ సెలెక్షన్ అనేది చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ కావచ్చు, థర్మల్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, హీట్ పవర్ ఇంజనీరింగ్ కావచ్చు, FMHM కావచ్చు, హైడ్రాలిక్స్ కావచ్చు, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, అవునా కదా. సో సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. థియరీ పార్ట్ ప్రిపేర్ కావాలంటే ప్రొడక్షన్ పార్ట్. సార్ నాకు థర్మల్ అర్థమవుతుంది, ఎంతో కొంత ఫార్ములాస్ నాకు ఐసోథర్మల్, అడియాబాటిక్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెషర్, హీట్ పవర్, గ్యాస్ టర్బైన్, స్టీమ్ టర్బైన్, ఐ నో సంథింగ్, దిస్ ఇస్ సంథింగ్ మై సబ్జెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా థర్మల్ పార్ట్ టచ్ చేయండి. ఓకే, డిజైన్ పార్ట్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సార్ నాకు షియర్ స్ట్రెసెస్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, టార్జన్ ఇన్ షాఫ్ట్స్, yes or no? If you are having that area somewhat interesting guys, go for the solid mechanics and design of machine elements. Okay, ఏం లేదు, ఓన్లీ థియరీ అంటే ప్రొడక్షన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్. ఇక్కడ ఒక 30 మార్క్స్, ఇక్కడ ఒక కలిపి ఒక 10 మార్క్స్, 40 మార్క్స్ గైస్. దెన్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ టు స్కోర్ మోర్ 20 మార్క్స్ అండ్ ఎస్ 60 మార్క్స్కి ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. ఎంపీసీలో ఒక 60 మార్క్స్ ప్రిపరేషన్, ఇంజనీరింగ్ లో ఒక 60 మార్క్స్ ప్రిపరేషన్ గైస్. విత్ ద సాయి మీద కోటి హైదరాబాద్, విత్ సాయి మీద .in యాప్, విత్ సాయి మీద గన్ షాట్ బిట్స్, ఎస్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. ఓకేనా, వీఆర్ రెడీ టు గివ్ దట్ టోటల్ కోర్స్ అనేది మీకు ఇప్పుడు 399 లోనే దొరుకుతుంది. ఓకే, మనకు సాయి మీద కోటి హైదరాబాద్కి ఎటువంటి బ్రాంచెస్ ఏం లేదు. సాయి మీద కోటి హైదరాబాద్ ఫోన్ నంబర్ 9246212138, 9246212138. ఈ మొబైల్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9246212138. ఓకేనా, ఈ మొబైల్ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డౌన్లోడ్ ది యాప్ saimeda.in guys and I wish you all the best. Write your examination well, prepare well with the saimeda.in app. Thank you very much. This is Mohammad Inzamam signing off.